నాకు ఒకటి అర్థం కాదు, విశ్వక్ సేన్ హీరో గారు సినిమా రిలీజ్ అయ్యి ఒక 2 days ముందు ఏమవుతుందేమో అతనికి, అంటే సినిమా గురించి విపరీతమైన హైప్ తెప్పిద్దామని చెప్పేసి ఏదేదో వాగుతాడు. అది ఇక ఏది వర్కౌట్ కాకుంటే ఇక రివ్యూవర్స్ మీద పడతాడు. సినిమా హిట్ అయింది అనుకో అప్పుడు సపోర్ట్ చేయడు రివ్యూవర్స్. అసలు మీరు మంచిగా చెప్పిండ్రని అవసరమే లేదు అతనికి, అవన్నీ నాన్ సెన్స్. కానీ ఎప్పుడైతే మనము ఆ సినిమా బాగాలేదు దాని రిజల్ట్ కూడా మనం యాక్యురేట్గా చెప్తాం చూడు, అప్పుడు అతను బయటకు వచ్చి మీ వల్లనే రివ్యూస్ వల్లనే మా సినిమా ఇదవుతుంది, అనవసరమైన సర్వీస్ ఇస్తున్నారు మీరు అంటే. హౌ కుడ్ యూ సే దట్? అది కరెక్ట్ కాదు కదా. మీరు సినిమా తీస్తారు, మీకు ఇప్పుడు ఎవరి బిడ్డ వాళ్ళకి ఆనందమే. ఇప్పుడు మీరు సినిమా తీసినారు మీకు ఆనందమే, కానీ ఆ జడ్జి చేసింది మీరు చూసుకొని కాదు కదా. మీరు తీసింది ఎవరికి? జనాలకి, అంటే మాకు. మేము చూసి మేము జడ్జి చేసి మేము డిసైడ్ అవుతాం అది ఏ రేంజ్ హిట్, యావరేజ్ లేదా నడదా ఏందనేది. సో ముందుగానే ఇదే సినిమా కాదు ఇది, మీకు ఫీడ్బ్యాక్ అనుకోండి. ప్రతి సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అట్లనే చెప్పిండ్రు, అనవసరమైన సర్వీస్ ఇస్తున్నారు మీరు. హైప్ అనే సర్వీస్ సూపర్ ఉంటుంది, ట్విస్ట్లు అదిరిపోతాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, దీని తర్వాత కూడా ఇంకా 2 ట్విస్ట్లు ఎక్స్ట్రా ఉంటాయి అని మెకానిక్ రాకి చెప్పిండ్రు. ఎందుకు? అవసరం ఏమున్నది? అంతా పక్కన పెడితే మూవీ ఎలా ఉందో చూద్దాం. హలో గైస్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? ఇందాకనే నేను ప్రీమియర్ షో పడింది మన మెకానిక్ రాకీ మూవీ చూశాను. సో మూవీ ఎట్లుందో డిస్కస్ చేద్దాం. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే చాలా సింపుల్ గా చెప్తాను. హీరోకి ఒక గ్యారేజ్ ఉంటుంది, ఆ గ్యారేజ్ అతని నాన్న గుర్తు, అది మన విలన్ కబ్జా చేద్దామని చూస్తాడు. సో అది ఎలా అడ్డుపడతాడు అది కబ్జా కాకుండా అనేదే బేసిక్ ప్లాట్. ఫస్ట్ న్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి యాక్టింగ్ పరంలో విశ్వక్ సేన్ మాత్రము నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నో డౌట్ ఎట్ ఆల్. అందులో మాత్రము ఇందులో కూడా యాజ్ యూజువల్ ఈయన యాక్టింగ్ కి మాత్రము పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది చూస్తున్నంతసేపు. సెకండ్ పాజిటివ్ వచ్చేసి మ్యూజిక్, బీజిఎం బాగానే అనిపించింది. సరిపోతా శనివారం మ్యూజిక్ అది ఘోరంగా కొట్టిండు మ్యూజిక్, అది మజా అనిపిస్తుంది. అంత కాకపోయినా కానీ అందులో 50% మాత్రం ఉన్నది, ఓకే అనిపిస్తుంది మ్యూజిక్ కూడా. మూవీలో చూపించే సినిమాటోగ్రఫీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. హైదరాబాద్ లో కొన్ని చేజింగ్ సీన్స్, ముఖ్యంగా చేజింగ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. లాస్ట్ పాజిటివ్ వచ్చేసి సెకండ్ హాఫ్ లో ఆ ట్విస్ట్ అదైతే బాగా అనిపించింది. కొద్దిగా అటు ఇటు అయినా కానీ బిస్కెట్ అవుతుండే, అంటే మొత్తానికే బిస్కెట్ అవుతుండే. ఆ ట్విస్ట్ వల్ల ఆయన సెకండ్ హాఫ్ కరెక్ట్ రేసీగా నడిచింది. కానీ ఫస్ట్ హాఫ్తో చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్ అయితే నాకు నచ్చింది. ఇది కాకుండా ఒకటి సోషల్ మెసేజ్ ఇచ్చిండ్రు, అది వర్కౌట్ అయిందని అనిపించింది. మైనస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి నెగిటివ్ ఫస్ట్ హాఫ్ మొత్తం అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి మనకి ట్విస్ట్ కూడా నాకు ఏమంతా ఎక్కలేదు. ఫస్ట్ ఇంటర్వెల్ వరకు నాకు నార్మలే అనిపించింది. అంటే విశ్వక్ సేన్ చెప్పినంత నేనైతే మెస్మరైజ్ అయితే అస్సలు అవ్వలేదు. చాలా డల్గా ఉన్నది, బోరింగ్ అనిపించింది, ప్రిడిక్టబుల్ అనిపించింది. ఇంకొద్దిగా చెప్తే స్టోరీ అనేది స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే నాకు నార్మల్ అనిపించింది, ఏమంత లేదు. సెకండ్ హాఫ్ ఓకే రేసీగా నడిచింది, పర్లేదు. అండ్ సునీల్తో వచ్చే డైలాగ్స్, కన్వర్జేషన్స్ కానీ, సునీల్ యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ మోర్ ఓవర్ కామెడీ ఏదో ట్రై చేశారు కదా, అంత ఎక్కలేదు కామెడీ కూడా. అండ్ నెక్స్ట్ లెవెల్ మైనస్ వచ్చేసి లవ్ స్టోరీ. ఆ ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్టే కానీ ఆ లవ్ స్టోరీ మైనస్ ఈ సినిమాకి చెప్పాలంటే. అండ్ ఎమోషనల్ సీన్స్ అయితే అసలు వర్కౌట్ కాలేదు, కామెడీ సీన్స్ కూడా అసలు వర్కౌట్ కాలేదు. కామెడీ వస్తున్నాయితే ఇది కామెడీ వచ్చిందా అని వెళ్ళిపోయేదాకా మనకు తెలియదు కామెడీ అని చెప్పేసి. జస్ట్ సాంగ్స్ అన్న బాగున్నాయంటే సాంగ్స్ కూడా అసలు బాగాలేదు, మళ్ళీ ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్టే. అండ్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం సాంగ్స్ 1-2 మంచిగా ఉన్నట్లయితే అట్లీస్ట్ అది బ్యాకప్ అవుతుండే. సెకండ్ హాఫ్ ఎట్లాగో బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ అస్సలు బాగాలేదు. ఇంకా ఓవరాల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా భరించాలి, ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి కొద్దిగా పికప్ ఉంటుంది, బాగానే అనిపిస్తుంటా ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ మరీ ల్యాగ్ అనిపించింది, బోరింగ్ కామెడీ, బోరింగ్ సాంగ్స్, ఇరిటేట్ అనిపిస్తుంది. ఇంకా ఆ సెకండ్ హాఫ్ వరకు వెయిట్ చేసి క్లైమాక్స్ ట్విస్ట్ కూడా నాకు అంతే ఏమనిపించలేదు, ప్రిడిక్టబుల్. బట్ స్టిల్ సెకండ్ హాఫ్ అయితే రేసీగా అనిపించింది. సో ఓవరాల్ గా యావరేజ్, ఇట్స్ అన్ యావరేజ్ మూవీ.